మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దిశలో ముందడుగు. ప్రాథమిక శాంతి ఒప్పందంపై అంగీకారానికి వచ్చిన అమెరికా, ఇరాన్. ఒప్పందంలో 14 అంశాలు. హర్మూజ్ను తెరిచేందుకు అంగీకారం. ఈ నెల 19న జెనీవాలో సంతకాలు. వ్యతిరేకించిన ఇజ్రాయెల్. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో తగ్గిన ముడి చమురు ధరలు. లాభాల్లో స్టాక్ మార్కెట్లు. 2 సెషన్లలో 18 లక్షల కోట్లు పెరిగిన సంపద. సింగపూర్లో వెంచర్ క్యాపిటలిస్టులు, టెక్ దిగ్గజాలతో చంద్రబాబు భేటీ. ఏపీలో పెట్టుబడి అవకాశాలు అందుకోవాలని ఆహ్వానం. జాతీయత, దేశభక్తి జనసేనకు కీలకమన్న పవన్. దేశ సమగ్రతను దెబ్బతీసే వారితో జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ సదస్సులో పిలుపు. మెట్రో 2వ దశ కేంద్రం వద్దే ఆగిందన్న రేవంత్ రెడ్డి. రుణం మంజూరును కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డుకుంటున్నారని ఘాటు విమర్శలు. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన పాఠశాలలు. 8 జిల్లాల్లో అల్పాహార పథకం ప్రారంభించిన సర్కార్. సమగ్ర భాగస్వామ్యం స్థాయికి భారత్, స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు. రక్షణ రంగంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఖరారు చేశామన్న మోదీ. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దిశగా ఎట్టకేలకు గొప్ప ముందడుగు పడింది. 3 నెలలకు పైగా సాగుతున్న యుద్ధం ముగించడానికి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్లు ప్రాథమిక శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఖతార్ మధ్యవర్తులు 14 గంటలకు పైగా టెహ్రాన్ నాయకత్వంతో చర్చిన తరువాత తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు అమెరికా, ఇరాన్ ధృవీకరించాయి. ఈ నెల 19న జెనీవాలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగించేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాలు శుక్రవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో మధ్యంతర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని టోల్ ఫ్రీగా తెరవడానికి, అదే సమయంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించడానికి తాను అధికారం ఇస్తున్నానని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసిన తరువాత శుక్రవారం హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ తదుపరి పోస్టులో స్పష్టం చేశారు. ఆ వెంటనే మందుపాత్రల తొలగింపు, ప్రపంచానికి 2 వైపులా చమురు సరఫరా తిరిగి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం గరీబాబాది కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించారు. అయితే శుక్రవారం సంతకం చేసే వరకు ఇరాన్ ఒప్పందాన్ని అమలు చేయబోదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒప్పందం కుదిరినందున మధ్యవర్తులు ఈ వారం వరుస సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారని ఆయన తెలిపారు. తాత్కాలిక ఒప్పందం కుదిరిందన్న అమెరికా, ఇరాన్ ఒప్పందంలో అంశాలపై అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొన్న అధికార వర్గాలను ఉటంకిస్తూ మధ్యంతర శాంతి ఒప్పందంలో 14 అంశాలు ఉన్నట్టు ఇరాన్ కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మెహర్ చెప్పిన ప్రకారం లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధానికి శాశ్వత, తక్షణ ముగింపు పలకనున్నారు. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ప్రతిపాదించారు. ఇరు దేశాలు ఒప్పందంపై సంతకం చేసిన తరువాత 30 రోజుల్లో నావికా దిగ్బంధనాన్ని అమెరికా పూర్తిగా ఎత్తివేయాల్సి ఉంటుంది. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా బలగాలు ఉపసంహరించాల్సి ఉంటుంది. 30 రోజుల్లో ఇరాన్ హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని ప్రతిపాదించారు. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ విక్రయాలపై ఆంక్షలు నిలిపివేయడం సహా టెహ్రాన్ కు ఆర్థిక వనరులు దక్కే విధంగా చర్యలు చేపడతారు. యుద్ధంతో నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, దాని మిత్ర దేశాలు కనీసం 300 బిలియన్ల విలువైన ప్రణాళికలు సమర్పించాలని ప్రతిపాదించారు. 60 రోజుల్లో అణు సమస్యపై తుది ఒప్పందానికి రావడం సహా ఆంక్షల తొలగింపు దిశగా చర్చలు జరపాలని పేర్కొన్నారు. అణ్వాయుధాలను ఉత్పత్తి చేయబోమని, అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ కింద ఇరాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించాలని ప్రతిపాదించారు. చర్చల కాలంలో అమెరికా పశ్చిమాసియాలో అదనపు బలగాలు
బలగాలను మోహరించరాదని, కొత్త ఆంక్షలు విధించరాదని పేర్కొన్నారు. ఈ చర్చల సమయంలో స్తంభింపజేసిన $24 బిలియన్ ఇరాన్ నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో సగం నిధులను చర్చల ప్రారంభానికి ముందే విడుదల చేయాలని ప్రతిపాదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం అమలు పర్యవేక్షణకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా తుది ఒప్పందానికి ఆమోదముద్ర వేయాలని ప్రాథమిక ఒప్పందంలో పేర్కొన్నట్టు ఇరాన్ కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇరాన్ నిధుల్లో సగం విడుదల, చమురుపై ఆంక్షల ఎత్తివేత, నావికా దిగ్బంధనం ఎత్తివేసిన తర్వాత మాత్రమే తుది చర్చలు ప్రారంభమవుతాయని చివరి అంశంగా ఒప్పందంలో పేర్కొన్నారు. తుది చర్చలు కేవలం శుద్ధి చేసిన యురేనియం నిర్వీర్యం చేయడం, ఆంక్షల సడలింపు, ఆర్థిక పునర్నిర్మాణంపై ఉంటాయని తెలిసింది. ఇరాన్ క్షిపణి కార్యక్రమం, మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ మద్దతు వంటివి చర్చల ఎజెండా నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఈ ముసాయిదా కేవలం ప్రాథమిక ఏర్పాటు మాత్రమేనని అమెరికా, ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది. రెండు దేశాల తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. లెబనాన్, సిరియా, గాజాలో ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇతర దేశాల దౌత్యపరమైన ఒత్తిళ్లు ఉన్నా కూడా జాతీయ భద్రత, సైన్యం మోహరింపుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని వెల్లడించారు. ఇజ్రాయెల్ పౌరులకు రక్షణగా లెబనాన్, సిరియా, గాజా సరిహద్దుల్లో ఐడిఎఫ్ దళాల మోహరింపు కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అమెరికాకు స్పష్టం చేసినట్లు కాట్జ్ వెల్లడించారు. లెబనాన్పై జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఒకవేళ ఇరాన్ తమపై దాడులకు పాల్పడితే తమ సైన్యం అత్యంత భీకర స్థాయిలో దాడులు చేస్తుందని కాట్జ్ హెచ్చరించారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని చెడగొట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్ని ప్రయత్నాలు చేశారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి వల్లే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందంపై అవగాహనకు రావడంలో జాప్యం జరిగిందని ఆయన విమర్శించారు. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ నెతన్యాహు చాలా క్లిష్టమైన వ్యక్తి అని అన్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి అణ్వాయుధం చిక్కి ఉంటే 2 గంటల్లో ఇజ్రాయెల్ భూమి మీద లేకుండా చేసేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలోనే బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. తొలి రోజు వెంచర్ క్యాపిటలిస్టులు, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం ఏఐ, సెమీకండక్టర్లు, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ గ్లోబల్ లీడర్స్కు పిలుపునిచ్చారు. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు అత్యున్నత స్థాయి ప్రోటోకాల్తో ఘన స్వాగతం లభించింది. చంద్రబాబు పర్యటనకు గౌరవ సూచకంగా సింగపూర్ ప్రభుత్వం ఆయన బస చేసిన హోటల్ నుంచి ప్రధాని నివాసానికి, అక్కడి నుంచి విదేశాంగ మంత్రి బాలకృష్ణ నివాసానికి వెళ్లే మార్గమంతటా అధికారిక పోలీస్ ఎస్కార్ట్, టాప్ ప్రోటోకాల్ కాన్వాయ్ ఏర్పాటు చేసింది. అనంతరం సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో చంద్రబాబు దాదాపు 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అమరావతి నిర్మాణ ప్రగతిని సింగపూర్ ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం వివరించారు. ఏపీలో సెమీకండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అర్బన్ గవర్నెన్స్ లో సింగపూర్ సహకారాన్ని చంద్రబాబు కోరారు. ఏపీలో పండుతున్న ఆర్గానిక్, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశం పరిశీలించారని కోరారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల, సరసమైన ధరలకే గృహ నిర్మాణం, శిశు సంరక్షణ వంటి సామాజిక అంశాలపై ఇరువురు మేధోమథనం చేశారు. పర్యటనలో భాగంగా గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో చంద్రబాబు చర్చలు జరిపారు. డిజిటల్ గవర్నెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఏపీ సర్కార్, గూగుల్ సంయుక్తంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో యువతకు భారీగా నైపుణ్యాభివృద్ధి కల్పించడం సహా గూగుల్ క్లౌడ్ సాంకేతికతతో రియల్ టైం గవర్నెన్స్ ను బలోపేతం చేయడం, సంజీవని హెల్త్ ప్రాజెక్టులో గూగుల్ ను భాగస్వామిని చేయడం పైన చర్చించారు. అంతకుముందు ఆరిజన్, జంగిల్ వెంచర్స్ వంటి టాప్ వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన మానవ వనరులు, అనుకూల వాతావరణం ఉన్నాయన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వినూత్న ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నామని, ఏపీ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. My concept is one family, one entrepreneur. Every family should have a business look. To make it reality, Andhra Pradesh is able to procure land very innovative way. I acquired nearly 33,000 acres of land for capital under land pooling. I didn't spend even one pie. Every project I am able to procure land with a stipulated time. You name anything now.
data centers. Everybody is competing to come to Andhra Pradesh. Even drone taxis, our people are ready now. Drone ambulances, our people are ready. Public policy, I am with you. It will be transparent. Nobody will intervene. సింగపూర్లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశమైన సీఎం ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కంపెనీలు భాగస్వాములు అయ్యేలా ఫుడ్ ప్రాసెసింగ్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. తర్వాత వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ ప్రతినిధులతో మాట్లాడిన సీఎం రాష్ట్రంలో ఆటోమేటెడ్ టెక్నాలజీతో కూడిన భారీ సప్లై చైన్ సిటీ, లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణానికి ఆహ్వానించారు. ఏపీలోని నగరాల సుస్థిరాభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి ప్రతినిధి అనా క్లాడియా రోజ్బాక్తో సీఎం చర్చలు జరిపారు. మురికివాడల అభివృద్ధికి అర్బన్ రాస్తా ఫ్రేమ్వర్క్ అమలుతో పాటు రాష్ట్రంలో యుఎన్ హ్యాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టుకు రుణం మంజూరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ బ్యాంక్ రుణం మంజూరు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐఆర్ఎఫ్సి విడుదల చేయటం లేదని విమర్శించారు. కేంద్రం 50% వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు నిజం కాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెట్రో 2వ దశను కిషన్ రెడ్డి అడ్డుకోవడం వెనుక కేటీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. మెట్రో మొదటి దశ టేకోవర్ ప్రక్రియ నేటితో పూర్తి చేయాల్సి ఉందన్న సీఎం అన్ని ప్రక్రియలు పూర్తి చేసినప్పటికీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం విడుదల కావడం లేదన్నారు. దానికి కిషన్ రెడ్డిదే బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్టు 2017లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ వల్ల 3 ఏళ్లు ఆలస్యమైందని, 15,000 కోట్ల అంచనాలు 22,000 కోట్లకు పెరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడం సహా హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే మెట్రో 2వ దశ కోసం కేంద్ర మంత్రులు ప్రధానిని కలిసినట్లు చెప్పారు. ఎల్ఎన్టీనే 2వ దశ కూడా చేపట్టాలని మొదట కేంద్రం నిబంధన పెట్టిందని, ఇప్పటికే ఏటా 400 కోట్లు నష్టం వస్తోందని, 2వ విడత చేయలేమని ఎల్ఎన్టీ స్పష్టం చేసిందన్నారు. చివరకు కేంద్రం సూచనతోనే మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. ఎల్ఎన్టీకి ఇవ్వాల్సిన 13,600 కోట్ల కోసం ఐఆర్ఎఫ్సి ద్వారా జపాన్ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు ఒప్పందం జరిగిందన్నారు. జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సికి రుణం వచ్చినప్పటికీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ కు బదిలీ చేయడం లేదని, దీనికి కిషన్ రెడ్డి కారణమని సీఎం ధ్వజమెత్తారు. 20 సంవత్సరాల సమయానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో నేను 13,600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ట్రాన్సాక్షన్ అంతా క్లోజ్ చేసి, ఇవాళ 4% తో నేను అప్పు తెచ్చుకుంటే నాకు సేమ్ 1,100 కోట్లే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తే 450-500 కోట్లు నాకు మెయింటెనెన్స్ పోయినా నాకు అప్పు కట్టంగా ఇంకో 100 నుంచి 150 కోట్లు నాకు ప్రాఫిట్ ఉంది. మెట్రో డే 1 నాడే జూన్ 1 నాడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అప్పు చెల్లించి సంవత్సరం తిరిగే లోపల ఇదే మెట్రో యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కండిషన్లో నాకు 150 కోట్ల రూపాయల లాభం ఉంది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా, ఈ తెరకాసు పెట్టుడుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. ప్రజాప్రభుత్వానికి పేరు వస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ, కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టు ప్రకారం పనిచేస్తుంది. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్, బీజేపీకి అవేదానం చేసి 8 మంది ఎంపీలను ఎట్లా గెలిపించారో తెలుసు కదా, దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారే దీనికి కారణము. నిధులు రాకపోవడానికి ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకోరు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా, జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తుంటో వైజాగ్ కూడా ఇచ్చేసిరు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. మెట్రో 2వ విడతలో భాగస్వామ్యం కావడానికి ఇష్టం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వాలన్న సీఎం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్మిస్తుందన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన తర్వాతే వరంగల్ విమానాశ్రయ ప్రక్రియ కూడా వేగం తగ్గిందని ఆరోపించారు. మెట్రో రైల్ 2వ దశ సాధనలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. మెట్రో రైల్ 2వ దశ సాధనలో ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వైజాగ్, అహ్మదాబాద్ వంటి నగరాలకు కేంద్రం మెట్రో రైలు మంజూరు చేస్తుంటే హైదరాబాద్కు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం జవాబు చెప్పాలని అన్నారు. మొత్తం 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ బడేభాయిని మెప్పించి ప్రాజెక్టును సాధించకపోవడం
లేకపోవడం రేవంత్ రెడ్డి వైఫల్యమేనని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపై ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ ఆక్షేపించారు. ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమావాస్య కావటం వల్ల పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. కొన్ని చోట్ల ఉదయం 10 గంటల తర్వాత ఆలస్యంగా విద్యార్థులు పాఠశాలలకు చేరుకున్నారు. నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 8 జిల్లాల్లో ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్లోని రాజ్భవన్ స్కూల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. సర్కారు పాఠశాలలు పటిష్టపరచడంలో అధికారులు, ఉపాధ్యాయులు, సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పొన్నం సూచించారు. బ్రేక్ఫాస్ట్ పథకంలో భాగంగా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. అల్పాహారంతో పాటు వారంలో 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావను అందించనున్నారు. స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ మన్నా ట్రస్ట్ చేస్తూ ఉంది. హరే రామ హరే కృష్ణకు సంబంధించిన కొన్ని జిల్లాలు తీసుకుంటారు. అట్లా క్వాలిటీ ఫుడ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ ట్రస్టుల సహకారంతో ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకే ఆర్థికంగా మద్దతునిస్తూ కూడా ప్రభుత్వ ఖర్చుతో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలనే దాని మీద ఆలోచన చేస్తారు. జనసేనకు జాతీయ సమగ్రత, దేశభక్తి కీలక అంశాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. జనసేన ద్వారా జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరిట ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ జాతీయ సమైక్యతపై పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న పవన్, కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే తప్పుపడుతూ వచ్చామని స్పష్టం చేశారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని చాటాలంటే ఢిల్లీనే సరైన ప్రాంతమని వివరించారు. కేంద్రం మెడలు ఉంచుతామంటూ మాట్లాడే నేతలు ఢిల్లీ వచ్చాక మెత్తపడిపోతారని పవన్ వ్యాఖ్యానించారు. అది దేశ రాజధాని విశిష్టత అన్న ఆయన, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధమవుతుంటాయని కాక్రోచ్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు, మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, అమరుల బలిదానాల ఫలితమన్న మహేష్ గౌడ్ ఆ కలను కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ సాకారం చేశారని స్పష్టం చేశారు. కానీ పవన్ తెలంగాణ చరిత్రను అవమానించేలా పదే పదే మాట్లాడుతున్నారని, బీజేపీ చెప్పిన మాటలనే వల్లెవేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం ఆపింది. అధికారం ఉంది కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, నేను ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే చెల్లదు.
ఇది తెలంగాణ విభజన గురించి మాట్లాడడం అంటే విభజన వ్యతిరేకించడమే కదా. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సచివాలయంలో సమీక్షించిన రేవంత్ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు జిల్లా కలెక్టర్లపై నివేదిక ఇవ్వాలని సీఎస్ను ఆదేశించారు. క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులను ఉపేక్షించవద్దని చెప్పారు. కొన్ని విభాగాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ఆశించినంతగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై మీడియా, డిజిటల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం సూచించారు. గ్రామాల్లో వచ్చిన సమస్యలను ఆయా శాఖలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్ష జరపాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 18న సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో మెట్రో రైల్ 2వ విడత ప్రాజెక్టుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 13,600 కోట్ల రూపాయల రుణం విడుదల కాకపోవడం, 7 కారిడార్ల ప్రాజెక్టుల్లోని వివిధ అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కుర్రీలు వేసినందున ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్రం కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నందున ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం కొనుగోలు చేయకపోతే సేకరించిన ధాన్యం ఏం చేయాలి, కేంద్రంపై ఒత్తిడి తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త చేయూత పింఛన్లు, తుమ్మిడిహెట్టి బ్యారేజ్కి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రానందున తదుపరి ప్రణాళిక, కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల మరమ్మతులు, పాలమూరు రంగారెడ్డి భూసేకరణపై చర్చించే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ జ్వాలలు మరింత పైకి ఎగసిపడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కివ్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. కీవ్లో చారిత్రక కీవ్ పెచెర్స్క్ లావ్రా చర్చ్ సముదాయంపై జరిపిన దాడిలో 4 చనిపోయారు, 30 మంది గాయపడ్డారు. ఖార్కివ్లో జరిగిన దాడిలో 5 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఒక్క రాత్రిలోనే రష్యా ఏకంగా 70 క్షిపణులు, 611 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. వాటిలో 50 క్షిపణులను, 582 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చినట్లు పేర్కొంది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న పురాతన కీవ్ పెచెర్స్క్ లావ్రా చర్చ్ సముదాయంపై రష్యా కావాలనే దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. భారత్, స్లోవేకియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాల ఉమ్మడి నమ్మకాలు, ప్రాధాన్యతలు, భవిష్యత్తుకు ప్రతిరూపమే ఈ భాగస్వామ్యమని అభివర్ణించారు. స్లోవేకియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోతో మోదీ సమావేశమయ్యారు. భారత్ ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేసే దిశగా ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని మోదీ వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని కొలిక్కి తీసుకురావడంలో సహకరించినందుకు స్లోవేకియాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ రంగానికి ఊతమిస్తూ 2 దేశాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఖరారు చేసినట్లు మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం ఖరారైన వేళ ముడి చమురు ధరలు తగ్గడం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ సెషన్లో లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 1695 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 736 పాయింట్లు ఎగబాకింది. ఉదయం క్రితం ముగింపు కంటే సుమారు 1200 పాయింట్ల ఎగువన 76,725 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో 76,821 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ఓ దశలో 76,140 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరికి 76,264 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 23,854 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం 2 సెషన్లలో మదుపర్ల సంపద 18.15 లక్షల కోట్లు పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు.